వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరబోతున్నాడు. అదేవిధంగా వైఎస్ షర్మిల టీడీపీ పార్టీలో చేరబోతుందనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కనుక కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే ఏదైతే వైఎస్ షర్మిల తన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టు సంబంధించి, అదేవిధంగా ఎవరైతే వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినటువంటి సందర్భాన్ని కనుక వీటన్నిటిని పరిశీలిస్తే నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఇది నిజం అనుకునేటువంటి అవకాశం లేకపోలేదు. మనం గతంలోనే ఒక వీడియో కూడా చేశాం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తే కనుక కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో కూడా కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెద్ద స్థాయిలో అని కాదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా తనకు జాతీయ స్థాయిలో ఏ పార్టీల మద్దతు ఉంటుంది, ఎవరు తన వెంట నడుస్తారు అనేటువంటి ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి వస్తుందని మనం అనుకున్నాం. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు, కానీ ప్రధాన పార్టీలు ఉన్న మిగతా పార్టీలను కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసాయి, మద్దతు ఇచ్చాయి. సో ఈ సందర్భంగా కూటమికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నారనేటువంటి చర్చ కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేను ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటాను, ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాను అని చెప్పారు, జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో కాదు. సో ఆ రకంగానే ఇండియా కూటమితో రావడానికి తనకేం అభ్యంతరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారని, మొన్న అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, అది ఏదో పార్లమెంట్ సమావేశాలు బిజీగా ఉన్నాం కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారని చెప్పి రకరకాల వార్తలు వచ్చినప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. గతంలో అనేక సందర్భాల్లో అడిగిందే తడవుగా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో. జగన్ అవసరం ఉందనుకోండి, జగన్ వాళ్ళ అవసరం అనుకోండి, ఏదో ఒకటి అప్పట్లో ఆ రకంగా ఇచ్చిన పరిస్థితి అప్పుడు. కానీ ఇప్పుడు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. అధికారంలో ఉంటే ఏ రకంగా ఉంటుంది, అధికారం లేకుంటే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి. సో తన జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ మద్దతు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీల మద్దతు లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టంగా మారుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేటువంటి చర్చ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కనుక కూటమిలో చేరితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలను మాత్రం పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఆమె పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అక్కడ కేవలం ఆమె సొంత ఎజెండా మీద పనిచేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం ఆమె ఏమాత్రం పనిచేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కండువా, పీసీసీ అధ్యక్షురాలని ఒక పేరున్నప్పటికీ అక్కడ చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అదే చదువుతుంది తప్ప ప్రజల కోసం ఏమీ మాట్లాడటం లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తే జగన్మోహన్ రెడ్డినే తిట్టింది తప్ప ఇది తప్పు, ఇలా జరగకూడదు, శాంతి భద్రతలను కాపాడానని చెప్పి మరి అధికార పక్షాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితిని ఎప్పుడు కూడా ఆమె ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమైనటువంటి పరిస్థితి అనేటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవిని మార్చినంత మాత్రాన, కొత్త వాళ్ళని పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేటువంటి అభిప్రాయం వారికి కూడా లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఇప్పుడు అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని వాళ్ళిద్దరిని ప్రశ్నించి వాళ్ళు సరిగా పని చేయటం లేదు. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇది చేసింది, సో మేము పని చేస్తామని చెప్పి ప్రజలకు దగ్గరైతే వారి సమస్యల మీద పోరాటం చేస్తే కనుక ఎంతో కొంత ప్రజలు ఇటువైపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న కదా బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది కదా, 10 సీట్లు కావాలి, 2 ఎంపీలు కావాలి, 3 ఎంపీలు కావాలని చెప్పి. ఆ రకంగా రేపటి రోజు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని కనీసం 5-6 ఎమ్మెల్యే సీట్లన్నా, ఒక ఎంపీ సీట్లన్నా గెలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, బీజేపీ పార్టీ ఎదగకుండా చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అది జాతీయ స్థాయిలో వీళ్ళకి అవసరం కూడా, ఇది 2 జాతీయ పార్టీలకు కాబట్టి. ఆ రకంగా చేయకుండా మరి సొంత ఎజెండాతో షర్మిల పనిచేస్తుంది కాబట్టి సో ఆమెను పక్కన పెట్టడమే మేలు అనేటువంటి అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేటువంటి నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చెప్పినటువంటి తరుణంలో ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈమె ఘాటుగా పెట్టారు ఇప్పుడు ఆ పోస్ట్ కూడా. ఎందుకు ఎక్స్లో అంత ఘాటుగా పోస్ట్ పెట్టారంటే మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డిని ఎంత ఎక్కువ తిడితే, ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే అంత పెద్ద పదవులు టీడీపీ పార్టీలో వస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అది ప్రూవ్ అయింది కూడా. సో అదే రకంగా ఇప్పుడు తన పీసీసీ అధ్యక్ష పదవి కనుక పోతే టీడీపీ పార్టీలో చేరాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి తిడితే ఖచ్చితంగా తనకు అక్కడ ఒక ఏది ఎమ్మెల్సీనో ఇంకోటో వస్తే
తద్వారా అక్కడ ఒక పదవి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి ఒక ప్లేస్ కూడా దొరుకుతుంది అక్కడ అనేటువంటి ఒక ఆలోచనతో షర్మిల ఉంది. కాబట్టి ఈ రకంగా ఆమె తనకు సిగ్గు శరం ఉండాలనే విధంగా ఆ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. సో రాజకీయాల్లో ఉన్నారు, పీసీసీ అధ్యక్ష పదవిగా ఉన్నావు, ఆ పోస్ట్ పెట్టేటప్పుడు కనీసం కొద్దిగా ఆలోచించనే ఆ పోస్ట్ పెట్టాలి. ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడు అని చెప్పి పవన్ అంటాడు. అదేవిధంగా షర్మిల కూడా అడుక్కుంటున్నాడు ప్రతిపక్షానికి సంబంధించి అని ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు. నిజంగా ఇది చాలామందికి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటున్నాడు. అడుక్కోవడం ఎందుకో తెలుసా? ప్రజల కోసం. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే ఉపయోగాలు వాళ్ళకి తెలుసా అసలు? కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే రాష్ట్రంలో హౌస్ ఆఫ్ ది లీడర్ ఎంత మాట్లాడతారో ఆయన తర్వాత అంతే మాట్లాడేటువంటి అవకాశం, కొంత తక్కువైనా ఒక అరగంట అటు ఇటు అయినా ఆ రేంజ్లో మాట్లాడేటువంటి అవకాశం ప్రధాన ప్రతిపక్ష లీడర్కి ఉంటుంది. అప్పుడు ప్రజా సమస్యలు ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి, వారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒక సభ్యుడిగా ఉంటే 5 నిమిషాల నుంచి కూడా సమయం ఉండదు. ఆ 5 నిమిషాల్లో ఏం మాట్లాడతాం? గుంపులో గోవిందలకు 5 నిమిషాలు మాట్లాడాలి, కూర్చోవాలి. ఏముంటుంది అప్పుడు ప్రజా సమస్యల్ని ఏమని మాట్లాడతాం? మీరు ఇచ్చినటువంటి ఏదైతే శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు కదా, స్వయంగా మీ దాంట్లోనే మీరే ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అంటారు, శ్వేతపత్రంలో 10 లక్షల కోట్ల అప్పు అంటారు, మీ పత్రికలు చూస్తే 4 లక్షల కోట్ల అప్పు అని రాస్తారు. ఎంత తేడా వచ్చింది! డైరెక్ట్ కేంద్రమే చెప్తా ఉంది ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందనేది. 4 లక్షల కోట్ల అప్పు అంటే గతంలో మీరు దిగిపోయేసరికి దానిలో సగం అప్పు మీరు చేసినదే ఉంది. ఇది క్లారిటీ. పైగా మీరు ప్రతి మంగళవారం ఇంత అప్పు చేస్తూ ఉన్నారు. అవి పథకాలు అమలు చేసింది లేదు, ఏది చేయలేమని చెప్తున్నారు. మీరు చేసే పని ఇది. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మీ దాంట్లో. వీటన్నిటిని ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాదు మీరు ఇవన్నీ ప్రశ్నిస్తారని చెప్పి ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఆలోచనలో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లేఖ రాశారు. అదేవిధంగా అటు హైకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి వాల్యూ. అందుకోసం అడుక్కుంటున్నాడు, ప్రజల కోసమే అడుక్కుంటున్నాడు. ఇది తెలుసుకోవాలి కదా వాళ్ళు. డిప్యూటీ సీఎం మీరు కొన్ని లక్షల పుస్తకాలను చదివారని మీరే స్వయంగా చెప్పారు కదా, మరి తెలుసుకోండి ఇది. సో ఈ రకంగా ఈ షర్మిలమ్మ పరిస్థితి ఇది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని నట్టేట ముంచి వచ్చింది, ఇటు మళ్ళీ ఏపీలోనన్నా కనీసం ఏపీ ప్రజలకన్నా మేలు చేస్తే ఏదో కష్టపడతాలనుకుంటే అక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ ఆలోచనలో ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టు నిజంగానే ఇండియా కూటమిలోకి జగన్ వెళ్తాడా, లేకపోతే గతంలో మాదిరిగానే మరి ఎలక్షన్ తర్వాత ఆ పార్టీలకు మద్దతు ఇస్తారనేది చూడాల్సి ఉంది. మరి ఆ రకంగా కూటమిలో చేరితే మరి షర్మిలమ్మ టీడీపీలోకి వెళ్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఆమె ఎక్కువ రోజులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండదు, ఆమెకి ఏదో ఒక పదవి కావాలి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆమె మనసంతా అక్కడే ఉందని కూడా చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఈ తిట్టడాలు ఇవి చేయడాలు ఆమె చేస్తూ ఉందని చెప్పి